హాయ్ అండి. వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను. ఒక్కొక్కటి రూ. 10 పడింది. ఇవి 2 కూడా నేను ఒక బౌల్‌లో అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కూడా చిన్న చిన్న ముక్కల కింద మనం విరపాలండి. అన్నీ విరిపేయండి అలాగా. విరిపేసిన తర్వాత బాగా మెత్తగా అక్కర్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మిల్క్ అనేది కాచి పెట్టుకున్నాం కాబట్టి మిల్క్ అనేది దీంట్లో యాడ్ చేస్తాం. ఈ సైజ్ చిన్న ముక్కలైతే సరిపోతుంది మీకు. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే మిల్క్ అనేది పక్కన పెట్టుకున్నాం. ఈ విధంగా పెట్టుకున్న మిల్క్‌ని మరీ ఎక్కువ కాకూడదు, అలాగని తక్కువ కాకూడదు. నేను కలుపుతున్నాను చూసారా? ఆ విధంగా కలుపుతూ ఉండండి. ఒక 3 స్పూన్స్ షుగర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను దీంట్లోని. ఎందుకంటే స్వీట్ అనేది మనం మిల్క్ వేస్తాం కాబట్టి సరిపోదు. అందుకని నేను ఈ విధంగా షుగర్ అయితే వేశాను. నేను చూపించిన విధంగా అయితే కలుపుకోండి బాగాని. తర్వాత నేను మ్యాంగో అయితే తీసుకున్నానండి. మ్యాంగో మొత్తం అక్కర్లేదు, మనకి హాఫ్ పడుతుంది సరిపోతుంది. యాక్చువల్గా అయితే నేను ఎక్కువగా దీంట్లో పొమోగ్రానేట్ వేస్తానండి. ఎందుకంటే బాగుంటుంది. మనం ఏ ఫ్రూట్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. కాకపోతే వాటర్ మిలన్ మాత్రం యాడ్ చేయొద్దు, ఎందుకంటే లూజ్ అయిపోతుంది. సో ఈ విధంగా నేను మామిడి ముక్కల్ని అయితే దాంట్లో వేసుకుని బాగా కలుపుతానండి. కలిపిన తర్వాత మళ్ళీ కొన్ని ముక్కలు తీసుకుని పైన అలాగా జిమ్ముతాను అంతేనండి. ఎక్కువగా మళ్ళీ కలపను ఇంక ఇది. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా ఒక రోజంతా ఉంచేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.